ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత అయిన అలీ ఇప్పటి వరకు దాదాపు 1100కి పైగా సినిమాల్లో నటించాడు. ముందుగా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ సీతాకోకచిలుక మూవీ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇక 1994లో ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల మూవీ ద్వారా తొలిసారి హీరోగా సూపర్ హిట్ని అందుకున్నాడు అలీ. ఇక ఆ సినిమాలో విలన్గా నటించమని ఎస్వి కృష్ణారెడ్డి కోట శ్రీనివాసరావుని అడిగాడట. అందుకు కోట శ్రీనివాసరావు, ప్రస్తుతం నేను పెద్ద పెద్ద హీరోల పక్కన విలన్గా చేస్తున్నాను, అలాంటి నేను అంత చిన్న కమెడియన్ అయిన ఆలీ హీరోగా వచ్చే సినిమాలో నటించడం ఏమిటని అన్నాడట కోట శ్రీనివాసరావు. నిజం చెప్పాలంటే ఇండైరెక్ట్గా యమలీల సినిమాలో ఆలీకి బదులు మరెవరైనా పెద్ద హీరోని పెడితే బాగుంటుందని ఎస్వి కృష్ణారెడ్డికి సలహా ఇచ్చాడట కోట శ్రీనివాసరావు. అయితే కమెడియన్ అయిన ఆలీ హీరోగా చేసినా కూడా యమలీల సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తన కథ మీద నమ్మకంతో ఎస్వి కృష్ణారెడ్డి, మీకు ఇష్టం లేకపోతే సినిమా చేయకండి అని అన్నాడట. కానీ చివరికి కోట శ్రీనివాసరావు యమలీలలో విలన్గా నటించాడు. అలా ఆలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి ఊహించినట్టే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా యమలీల సినిమా తర్వాత ఆలీకి హీరోగా మరెన్నో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది.